అంటావేమో, నాకెప్పుడు అది అలవాటు, అలా నాలోనే రమిస్తూ ఉంటాను. కాబట్టి నువ్వు పిల్లలకి అది పట్టండి ఇది పట్టండి, లేకపోతే పిల్లలు మీకు ఇది తెచ్చారు చూడండి అంటే నేను అంతర్ముఖుడని చూస్తాను. కానీ పైకి చూస్తూ ఈ అల్లరంతా నాకు పడే విషయం కాదు. అందుకని కొంచెం ఉత్సాహంగా చూసేవాడు కావాలి. కాబట్టి నిండు మనంబుతో ధరణీధర కన్యయు తాను కాశిగాయుండి కుటుంబ భారము మహోన్నతి పొందట చూచి విశ్వనాథుడు ఒకనాడు ఆ మహానుభావుడు ధరణీధర కన్యతోడ ఇట్లని, భారకుడు దక్షుడు హితుండు కావలదామన ఇంత ఇంటికి. చూశావా పార్వతి ఎలా పెరిగిపోయిందో మన ఇల్లు? ధరణీధర కన్యయు తాను నిండు మనంబుతో కాశిగాయుండి. కాశీగా వాళ్ళే ఉన్నారు, పార్వతీ పరమేశ్వరులే. ఎందుకంటే శివుడు ఇక్కడ ఒక మాట చెప్పాడు, నా ఆజ్ఞ తప్ప ఎవరి ఆజ్ఞ చల్లదన్నాడు. కాబట్టి రికమెండేషన్లు కుదరవందని ఉద్దేశం. అటువంటి క్షేత్రంలో ఇంతమంది పిల్లలు పెరిగిపోయారు. నిండు మనంబుతో ధరణీధర కన్యయు తాను కాశిగా నుండి కుటుంబ భారము మహోన్నతి పొందుట చూచి, బాగా పెరిగిపోతుంది కుటుంబం. అయిందంటే పిల్లలందరూ రోజు రోజుకి ఎక్కువైపోతున్నారు. మరి వీళ్ళందరినీ ఎలా పోషించడం? వీళ్ళందరికీ పాపం సదుపాయం చూడొద్దు, వీళ్ళందరికీ అన్నం పానం దొరకద్దు. ప్రవచనం చేస్తాననేవాడికి ఓ పెద్ద మంటపం కావాలి, ఏదో హోమం చేస్తాననే వాళ్ళకి దానికి తగిన మంటపం కావాలి, లేదు ఇక్కడికి వచ్చి ఏదో జపం చేసుకుంటానన్న వాడికి ఏకాంతం ఉండే గది కావాలి. ఒకడు పెద్ద అట్టహాసంగా ఢమరకలు మోగించుకుంటూ విభూతి రాసుకొని జై జయశంకర హర హరశంకర అని తిరుగుతుంటారు, వాళ్ళకేదో కావాలి. ఇన్ని చూడొద్దు మరి. అందుకని ఇవన్నీ చూడ్డానికి ఒక దక్షుడు కావాలి మనకి. దక్షుడంటే సమర్థుడు కావాలి, హితుండు మనయందు భక్తి కలిగిన వాడు కావాలి. దక్షుడు హితుండు అటువంటి వాడు కావలదా మన ఇంత ఇంటికి. మన ఇంత ఇల్లు ఎంత మంచి మాట పడిందో చూడండి. ఏమిటా బాబో, ఏదో మొదట్లో అంటే 4 గదులు కట్టుకున్నాం కానీ ఇప్పుడు ఇంత ఇల్లు, కనీసం ఓ 4 ఉండద్దు, పని మనుషులు ఇంకా 2 ఉంటే ఏం సరిపోతుంది అంటాడు. అలా కావలదా మన ఇంత ఇంటికి, ఇంత ఇంటికి ఒక రక్షకుడు కావద్దు అన్నాడు. అంటే ఆవిడంది అవును ఉండాలి అంది. అంటే ఆయన ఓరకంట చూశాడు అమ్మవారి వంక. ఓరకంట చూశాడంటే అనురాగంతో చూశాడు. ఆవిడ పరమ అనురాగంతో ఇలా చూసింది. కామిని చూచు చూపులకు కాక కలింగి శివుండు పాంధుడయ్యి అంటారు పోతన గారు. అలా ఆయన వంక ఆవిడ వంక అనురాగపూరితంగా చూసుకున్నారు. వాళ్ళిద్దరి చూపులలోంచి కలువల వంటి కన్నులు కలిగినటువంటి